మేషరాశి మిత్రులారా, మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే ప్రతి విషయంలోనూ మిశ్రమ ఫలితం ఉంది. మీ యొక్క వ్యక్తిగత శత్రువులు ఈ నెల చివరిలో మీకు అంతరాయం కలిగించే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త పడండి. వ్యాపారం అమ్మకాలంతా కూడా అంతంత మాత్రమే చెప్పొచ్చు, గొప్పగా ఉంటుందని కూడా చెప్పలేచ్చు. కాస్త ప్రతిచర్య కూడా ఉంటుంది. తోటి వ్యాపారాల ద్వారా పరోక్ష అవాంతరాలు కూడా ఉన్నప్పటికీ జాగ్రత్త పడండి. మహిళలు కుటుంబాన్ని నిర్వహించే వాళ్ళకి చిన్న చిన్న సమస్యలు ఉంటుంది. ఐటీ రంగం వారికి బాగా స్ట్రెస్ ఉంటుందని కూడా చెప్పొచ్చు. విద్యార్థులు చాలా శ్రమపడాలి. విదేశీయ విద్య వీసా, H1B వీసాలు ఇలాంటివన్నీ ఉంటుంది కదా, ఇవన్నీ ఉన్నత విద్య కోసం వెళ్ళాలనుకున్న వాళ్ళకి, ఉన్నత విద్య అభ్యసించాలనుకున్న వాళ్ళకి కాస్త మిశ్రమం చెప్పచ్చు. ఆరోగ్యం, వాతావరణ మార్పిడి వల్ల ఆరోగ్యం హెచ్చుతగ్గులు అయ్యే అవకాశం ఉన్నాయి. వేడిగాళ్ళు, చలి మరియు జ్వరం ప్రభావాలు, బలహీనత ఏర్పడచ్చు. గుండె లేదా ఛాతీ సమస్యలు ఉన్నవారు ఈ నెల జాగ్రత్తగా ఉండాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి మాస్టర్ చెకప్ చేసుకోండి. రక్త సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులు ఎంత వీలుంటే అంత సైలెంట్గా ఉండండి. మిశ్రమం, తస్మాత్ జాగ్రత్త రాజకీయ నాయకులారా. షేర్ మార్కెట్ అసలు ముట్టుకోకుండా ఉంటే ఇంకా మంచిదని చెప్పచ్చు. వ్యవసాయదారులకి బాగా ఉంటుంది, పర్లేదు. మీడియా రంగం వారికి కాస్త మిశ్రమం. ఇంకా స్పోర్ట్స్ వారికి ఈ నెల కొంచెం అనుకూలంగా ఉందని కూడా చెప్పొచ్చు అండి. సర్వీస్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి బాగుందని చెప్పచ్చు. ఈ నెల